సెప్టెంబర్ 2 సోమవారం రోజున అత్యంత శక్తివంతమైన సోమావతి అమావాస్య. దీనిని పోలాల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సోమావతి అమావాస్య రోజున మన బిడ్డలకు ఈ విధంగా దిష్టి తీయడం ద్వారా వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందండి. హిందూ సాంప్రదాయంలో అమావాస్య ఇంకా పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ రోజున విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ సోమావతి అమావాస్య రోజున అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా నదీ స్నానాన్ని ఆచరించండి. అలాగే ఈ రోజున మీరు భగవంతుడిని పూజించాలి. మన పెద్దలను స్మరించుకోవాలి. అంటే పూర్వీకులు, పెద్దలు, పితృలు ఉంటారు కదండి, చనిపోయిన వారు. వారిని స్మరించుకొని వారికి పిండ ప్రదానం చేయడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు కూడా మనకి దొరుకుతాయి. ఇక ఈ సోమావతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 9 గంటల మధ్యలో మీ బిడ్డలకు ఒక గాజు పాత్రలో దొడ్డుప్పును తీసుకొని కాస్తంత పసుపుని, కుంకుమను వేసి బిడ్డలకు దిష్టిని తీసి ఈ ఉప్పును మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ